నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో 4వ సిటీని నిర్మిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ తో పాటు మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్వేర్, ఫార్మా విలేజ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. న్యూయార్క్ లో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన బిజినెస్ మ్యాన్లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఫార్మా, ఐటీ, టెక్నాలజీ, ఈవీ, బయోటెక్, షిప్పింగ్ రంగాలకు చెందిన చైర్మన్లు, సీఈఓలు పాల్గొన్నారు. తెలంగాణలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణను మరింత సులభతరం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలు తెలంగాణలో ఉన్నాయని గుర్తు చేశారు. దీనికి సంబంధించి ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు బయోఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ బయో సంస్థ ముందుకొచ్చింది. మొదటి దశలో 1000 కోట్లతో ఇథనాల్ ప్లాంట్ నిర్మించనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి కలగనుంది. స్వచ్ఛ బయో చైర్మన్ ప్రవీణ్ పరిపాటితో సమావేశమైన రేవంత్ టీం తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటుకు అనుకూల పరిస్థితులను వివరించింది. మరోవైపు టెక్నాలజీ సర్వీస్ సొల్యూషన్స్లో పేరు పొందిన ఆర్సీసీఎం కంపెనీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అక్కడ తమ కార్యకలాపాలు విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే 2 ఏళ్లలో హైదరాబాద్లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను ఆ కంపెనీ నియమించుకోనుంది. ఈ సంస్థ బ్యాంకులు, హెడ్జ్ ఫండ్లు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డేటాతో పాటు కార్యకలాపాలపై విశ్లేషణలు అందిస్తుంది. ఈ కంపెనీ ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని నెలకొల్పేందుకు సిద్ధమైంది. ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ టీంతో సమావేశమయ్యారు. ఈ కంపెనీ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ను అందిస్తోంది. అంతేకాదు హైదరాబాద్లో ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రైజిన్ వెల్లడించింది. మరో 6 నెలల్లో కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు తెలిపింది.